రేషన్ బియ్యం ఉంటే చాలండి ఈ క్రీమ్‌ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తెల్లగా అవుతుందండి స్కిన్ ఎంత డార్క్‌గా ఉన్నా సరే. నేను ట్రై చేశాకే ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నా. చాలా స్మూత్‌గా ఉంటుందండి. సో, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది పూర్తిగా చూసేయండి. సో, చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి నా సెకండ్ ఛానల్ అండి. మన ఫస్ట్ ఛానల్ మీరు చూసే ఉంటారు. కేబీ టాక్స్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఆ ఛానల్‌లో కూడా అన్నీ ఉన్నట్లే ఈ ఛానల్‌లో కూడా ఉంటాయి. ప్లీజ్ ఆ ఛానల్‌ని సపోర్ట్ చేసినట్లే ఈ ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తారని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్‌తో ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. సో, నేను ఎక్కువ మోతాదులో తయారు చేసిన మీరు ఇన్ని అవసరం లేదండి. మీరు కొద్దిగా తీసుకోండి. సో, ఒక 3, 4 స్పూన్ల బియ్యం తీసుకోండి. నేను వేరే సిస్టర్ అడిగారని చెప్పి ఎక్కువ మోతాదులో తయారు చేస్తున్నానండి. సో, నేనైతే ఒక కప్పు తీసుకున్న చిన్న కప్ తోటి మీరు ఇది చాలా ఎక్కువ కన్సిస్టెన్సీ అవుతుందండి. అంత అవసరం లేదు. మనం ఫ్రిడ్జ్‌లో జస్ట్ 10 డేస్ వరకే స్టోర్ చేసుకోగలం. తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ 3-4 స్పూన్ల వరకు రైస్ తీసుకోండి. సో, 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి. మొదటిసారి శుభ్రం చేసినటువంటి వాటర్ పడేసిన, రెండోసారి శుభ్రం చేసినటువంటి వాటర్‌ని కొద్దిగంత సేకరించుకోండి. ఎందుకంటే మనం షాంపూ చేసుకునేటప్పుడు ఈ రైస్ వాటర్‌లో షాంపూ మిక్స్ చేసి తలస్నానం చేశామంటే హెయిర్ లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. నేను ఆల్రెడీ నానబెట్టేసానండి. సో, 5-6 గంటల సేపు బాగా నాననివ్వాలండి. అప్పుడే మనకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. సో, చూస్తున్నారు కదండీ! నేను ఇందాక మీకోసం అని చెప్పి నేను బియ్యం నానబెట్టి చూయించాను కదండీ! ఈ బియ్యం నేను ఆల్రెడీ నానబెట్టేసానండి. ఇక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి ఏసుకోవాలి. ఇది చాలా ఎక్కువ కన్సిస్టెన్సీ అవుతుందండి. సో, మీరు ఇన్ని రైస్ తీసుకోవద్దండి. 3-4 స్పూన్ల రైస్ తీసుకోండి సరిపోతాయి. ఈ విధంగా నానబెట్టినటువంటి రైస్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని ఈ వాటర్ పడేయొద్దండి. ఎందుకంటే ఈ వాటర్‌లో పోషకాలనేవి అధికంగా ఉంటాయి. సో, ఈ వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్‌గా ఉండాలండి. సో, మళ్ళీ సెకండ్ టైమ్ మిక్సీ పడతామండి ఇది. ఫస్ట్ టైమ్ మిక్సీ పట్టడం, మళ్ళీ రెండవసారి కూడా మిక్సీ పట్టాలి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా కొద్దిగంత వాటర్ మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే అంతా చిమ్మినట్లుగా అవుతుంది కాబట్టి, నేను జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పడుతున్నానండి. సో, చూస్తున్నారు కదండీ! కన్సిస్టెన్సీ అనేది ఎంత లూజ్‌గా ఉంటే అంత మంచిదండి. ఇక ముందుగా మనం కొద్దిగంత వాటర్ అలాగే పెట్టేసాం కదండీ! నానబెట్టినటువంటి వాటర్‌ని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో, మరీ పల్చగా ఉండాలండి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్‌లోకి మళ్ళీ సెపరేట్ చేసుకోవాలండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇది ఖచ్చితంగా క్రీమ్‌ని ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలా, అది కూడా ఖచ్చితంగా 10 డేస్ వరకే నిల్వ ఉంటుందండి. 10 డేస్ తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొరియన్ వాళ్ళ ఫేస్ ఎంత నున్నగా, ఎంత షైనింగ్‌గా ఉంటుందో, గ్లాసీ స్కిన్ లుక్ ఉంటుంది కదండీ! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మన స్కిన్ కూడా ఖచ్చితంగా అవుతుందండి. ఎంత డార్క్‌గా ఉన్నటువంటి స్కిన్ అయినా మంచి బ్రైట్‌గా తయారవుతుంది. డే బై డేకి వచ్చే రిజల్ట్ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఇప్పుడు ఇదంతా కూడా ఒక ముద్దలాగా రావాలండి. సో, అంతా కూడా లిక్విడ్‌లాగా ఉంది కదండీ! ఈ లిక్విడ్ స్టేజ్ నుంచిని ఒకంత ముద్దలాగా రావాలండి. రాగి ముద్ద చేసేటప్పుడు ముద్ద ఏ విధంగా అవుతుందో అలాగ ముద్దలాగా రావాలి. సో, చూస్తున్నారు కదండీ! అంత గట్టిపడడం అనేది స్టార్ట్ అయ్యింది. సో, ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో మీ ముందుకొస్తూనే ఉంటాను. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఈ ఛానల్‌లో కూడా బ్యూటీ టిప్స్, బ్యూటీ రెమెడీస్, గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం మిక్స్ చేయాలి, అలాగే హెయిర్ లాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి మంచి మంచి వీడియోస్, అలాగే బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, టైలరింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇది కూడా. సేమ్ మన ఫస్ట్ ఛానల్ కేబీ టాక్స్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎలాగో ఈ ఛానల్‌లో కూడా అలాగే ఉంటాయండి. కానీ ఆ ఛానల్‌లో ఉన్న వీడియో ఈ ఛానల్‌లో ఉండదు. 2 డిఫరెంట్‌గా ఉంటాయండి. ఆ ఛానల్‌లో యూజ్‌ఫుల్ అయ్యేవి, ఈ ఛానల్‌లో యూజ్‌ఫుల్ అయ్యేవి కానీ సేమ్ లేకుండా ఆ ఛానల్, ఈ ఛానల్‌లో కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటాయండి. అన్నీ కూడా మీకు యూజ్‌ఫుల్ అయ్యేవి. సో, ఇక చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మిక్సీ జార్‌లోకి అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్లిజరిన్ తీసుకోండి. గ్లిజరిన్ మనకు మన ఆన్‌లైన్‌లలో అందుబాటుగా ఉంటుందండి. సో, మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పర్పుల్, నైకా ఎక్కడైనా ఉంటుంది. సూపర్ మార్కెట్స్‌లో కూడా ఉంటుందండి. సో, చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అండి. గ్లిజరిన్ మన ఫేస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క రెమెడీకే కాదండి చాలా రెమెడీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక ఇందులోకి
రోజ్ వాటర్ యాడ్ చేయాలండి. ఇక ఇందులోకి కొద్దిగంత బాదం ఆయిల్ యాడ్ చేయాలండి. ఇవాల్టి మన ఈ రెమెడీలో అసలు అలోవెరా జెల్ అనేది యూజ్ చేయట్లేదండి. అలోవెరా జెల్ కొంతమందికి సెట్ అవుతుంది. కొంతమందికి సెట్ అవ్వదు కాబట్టి అలోవెరా జెల్ లేకుండా చూయించండి అని అడిగారు కదండీ. సో, ఈ వీడియో పర్టిక్యులర్‌గా మీకోసమే చేస్తున్నానండి. సో, ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. సో, చూస్తున్నారు కదండీ క్రీమ్ ఈ విధంగా సాఫ్ట్‌గా రావాలి. సెకండ్ టైమ్ మిక్సీ పట్టాం కదండీ! ఇక అంతేనండి. 2 సార్లు మిక్సీ పడితే సరిపోతుంది. ఇక ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి. అవి ఏంటి అనేది కూడా చూసేయండి. ఇందులోకి నేను మిక్సీ పట్టేటప్పుడు ఈ కప్‌తో హాఫ్ వరకు హాట్ వాటర్‌ని యాడ్ చేసి మిక్సీ పట్టానండి. కాస్త గట్టిగా ఉందని చెప్పి మీరు కూడా హాట్ వాటర్‌ని ఇందులోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. సో, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దండి. ఖచ్చితంగా హాట్ వాటర్ అయితే పడతాయండి. ఖచ్చితంగా హాట్ వాటర్ వేసే మిక్సీ పట్టుకోవాలండి. సో, చల్లటి నీళ్లు వేయొద్దండి. ఎందుకంటే ఫ్రిడ్జ్‌లో పెట్టినా నిల్వ ఉండదు కాబట్టి హాట్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇక ఈ కన్సిస్టెన్సీ క్రీమ్‌ని మనం వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ స్మూత్‌గా రావాలండి. బియ్యం ఎంత నానితే ఈ క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనైతే 6-7 గంటల సేపు నానబెట్టేసానండి. ఇక ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల ఎంత డార్క్‌గా ఉన్నటువంటి స్కిన్ అయినా మంచి గ్లోయింగ్‌గా టర్న్ అవుతుంది. అంతే కాదండి, పింపుల్స్ తొలగిపోతాయి. పింపుల్స్ వచ్చిపోయిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండీ! మచ్చలు కూడా తొలగిపోతాయి. విటమిన్ ఈ వల్ల మన స్కిన్‌కి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉన్నాయి. అంతేకాకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్టోర్స్‌లో కూడా అందుబాటుగా ఉంటాయి. చాలా తక్కువ ప్రైజేనండి. ఒక సీట్ అంతా కలిపి కూడా జస్ట్ 40-50 మధ్యలోనే ఉంటుంది. ఇక ఇందులోకి 2 స్పూన్ల వరకు తేనె యాడ్ చేసుకోవాలండి. ఇవాల్టి ఈ రైస్ క్రీమ్‌లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ హనీ అండి. హనీ వేసుకోవడం వల్ల మన స్కిన్‌కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా స్మూత్‌గా అవుతుంది స్కిన్. చాలా బ్రైట్‌గా అవుతుందండి. సో, 2 స్పూన్ల వరకు హనీ యాడ్ చేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదండీ! క్రీమ్ అనేది ఈ విధంగా సాఫ్ట్‌గా రావాలి. ఇక అంతేనండి, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఏ సమయంలో అప్లై చేసుకోవాలి, ఎలా ఫేస్ వాష్ చేసుకోవాలనేది క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్‌గా ఉన్నటువంటి గ్లాస్ జార్ కానీ లేదంటే ప్లాస్టిక్ జార్ కానీ తీసుకొని ఇందులోకి ఫిల్ చేసుకోండి. సో, నేను వేరే సిస్టర్ అడిగారని చెప్పాను కదండీ! సో, తన కోసం సెపరేట్ చేస్తున్నా. మీరు 3-2 స్పూన్స్ వరకు రైస్ వేసుకున్నారంటే ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా కదండీ! అంత క్రీమ్ వస్తుంది. 10 డేస్‌కి మీకు కరెక్ట్‌గా సరిపోతుందండి. అందుకే మీరు 3 లేదా 4 స్పూన్ల బియ్యం తీసుకోండి, సరిపోతాయి. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఫిల్ చేసుకొని మన ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకు దాదాపుగా 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్‌ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలన్నది కూడా చూపిస్తా చూడండి. రాత్రి పడుకునేటప్పుడే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. పగటిపూట కంటే రాత్రిపూటనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్ అంతా ఈ విధంగా మంచిగా అప్లై చేసేయండి. మరీ పల్చగా కాకుండా కాస్త మెండుగానే అప్లై చేసి సర్క్యులర్ మోషన్‌లో జెంటిల్‌గా స్క్రబ్ చేసేయండి. సో, ఎక్కువ సమయం ఉంచుకోనవసరం లేదండి. ఈ క్రీమ్‌ని ఉపయోగించడం వల్ల ఎంత ఏజ్ పెరిగినా సరే చర్మం పైన ముడతలనేవి ఉండవండి. చర్మం సాగిపోయి ముడతలు పడకుండా చాలా టైట్‌గా ఉంటుందండి. ఏజ్ పెరిగినా కూడా చిన్న ఏజ్ వాళ్ళలాగా కనపడతారు. సో, తరచూ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. తర్వాత ఈ విధంగా 2 మినిట్స్ పాటు మంచిగా ట్యాప్ చేసేయండి. ఇలా సర్క్యులర్ మోషన్‌లో మనం మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. తద్వారా స్కిన్‌లో మంచి గ్లో అనేది వస్తుందండి. ఇక ఎక్కువ సమయం ఉంచుకోనవసరం లేదండి. 5-10 నిమిషాల వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత నార్మల్ వాటర్‌తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ యూజ్ చేయొద్దండి. మనం ఆల్మండ్ ఆయిల్, విటమిన్ ఈ, గ్లిజరిన్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి చర్మం కాస్త జిడ్డుగా ఉంటుందండి. పర్లేదు. పొడి టవల్‌తోటి తుడిచేసేయండి. ఉదయాన్నే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇక ఈ క్రీమ్‌ని మనం ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలండి. బయట స్టోర్ చేసుకోవచ్చా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండీ ఎంత స్మూత్‌గా ఉందో. 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, సిస్టర్ మీరు అడిగారు కదండీ! అలోవెరా జెల్ యూజ్ చేయకుండా రైస్ ఫేస్ వాష్ చేయించండి అని చెప్పి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. సో, మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పటి వరకు మన ఫస్ట్ ఛానల్‌ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో, ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రిప్లై ఇస్తానండి. మరొక యూస్‌ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.